నిన్న రాత్రి యావత్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగుల చీఫ్ ఎగ్జిక్యూటివ్గా CEO హోదాలో చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అలాగే సంబంధిత అధికారులందరూ కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు ఉద్యోగులు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ కూడా తెలియజేసి ఒక పక్క కరోనా వ్యాక్సినేషన్ సమాయత్తమవుతున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం ప్రస్తుతం ప్రిపేర్గా లేము ఎన్నికలు నిర్వహించడానికి కొంతకాలం వాయిదాలను కోరినప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మరి వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ఇది అర్థంతరంగా సడన్గా మరి ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఉద్యోగ సంఘంగా ఉద్యోగస్తులుగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తిని పూర్తిగా గౌరవిస్తూనే ఆ హోదాలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత ప్రతిష్టలకు పోవడం సరైనటువంటి విషయం కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎన్నికలు నిర్వహించడం అనేది ఏ రకమైతే రాజ్యాంగబద్ధమైన వ్యవహారమో అట్ ది సేమ్ టైం ఆ ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఏకపక్ష వ్యవహారం కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో బహుళ పక్షాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వము ఎన్నికల సంఘం పని తాను చేయాలి, మన ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వము, అలాగే వారిని విధి నిర్వహణ చేయాల్సింది ఉద్యోగస్తులు, పాల్గొనాల్సింది ప్రజలు. సో ఈ రకంగా ఈ బహుళ పక్షకు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరి అభిప్రాయాలను తీసుకోకుండా అభిప్రాయాలు చెప్పిన వారిని కూడా పరిలో తీసుకోకుండా ఏకపక్షంగా ఎన్నికల సంఘం మీరు ఈ రకంగా ఎన్నికల తేదీలు ఖరారు చేయడం అనేది తీవ్రమైన ఆక్షేపణీయం, అభ్యంతరకరం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఒక పక్క ఒక విషయంలో ఏకీపిస్తా ఉన్నాను. ఎన్నికల సంఘం వారి యొక్క అబ్జర్వేషన్తో వారు ఇచ్చిన సుదీర్ఘ వివరణలో రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. చాలా సంతోషం. అయితే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిన విషయాన్ని వారు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తీసుకున్నటువంటి చర్యలు, దానికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఫ్రంట్ లైన్ ఉద్యోగస్తులు వారియర్స్ అందరూ కూడా తమ ప్రాణాన్ని తమ కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమాన్ని కూడా లెక్క చేయకుండా మరి విధి నిర్వహణ చేస్తూ అదే రకంగా రోజుకి దాదాపు 1,00,000 పైచిలుకు టెస్టుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కండక్ట్ చేసి ఈ రకంగా ట్రాకింగ్ చేసి మరి వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కరోనాని ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి తీస్తున్నటువంటి సందర్భంలో మరొక పక్క బ్రిటన్ స్ట్రెయిన్ అనేది భారతదేశంలో కూడా చొరబడి రోజు రోజుకి కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూస్తే ఈ వింటర్ స్పైక్ అనేది ఈ వైరస్ అన్నింటికి కూడా శీతాకాలంలో పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. మరో పక్క చూస్తే బర్డ్ ఫ్లూ అనేటువంటి మరొక ప్రమాదం అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకో పక్క కరోనా వ్యాక్సినేషన్కి మరి డ్రై రన్ నిర్వహించి దేశవ్యాప్తంగా ఇవాళ 13వ తారీఖు నుంచి ప్రధానమంత్రి గారు కూడా సోమవారం నాడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ దేశం మొత్తం కరోనా మీద విజయం సాధించే దిశగా సమాయత్తమవుతున్నటువంటి సందర్భంలో ఇవే విషయాలు పరిగణలో తీసుకోకుండా కేవలం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ అనౌన్స్ చేయడం అనేది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. మరోపక్క ఇంకో విషయం కూడా నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. బహుశా ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది కాబట్టి ఆయన పదవీ కాలంలోగా ఆయన ఎన్నికలు నిర్వహించాలన్న మొండితనంతో ఆయన ఈ రకంగా ప్రవర్తించారేమో నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇక్కడ ఒక విషయాన్ని యావత్ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్తున్నట్టుగా ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు. ఇట్ విల్ బి కంటిన్యూటీ. వ్యవస్థ కొనసాగుతుంది. ఆయన ఆ పొజిషన్ లో ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు వెళ్ళిపోతే రేపు ఆ పొజిషన్ లో మరొక ఎక్సో వైయో వస్తారు. సో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించబడతాయి కాబట్టి ఆయన నేతృత్వంలోనే జరగాలనేటువంటి మొండితనానికి ఆయన పోవడం కూడా సరైనది కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో పక్క ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులకి విధి నిర్వహణ చేస్తున్న ఉద్యోగస్తులకి పూర్తి రక్షణ వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను తెలియజేస్తూ మరి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం కూడా తగిన న్యాయపరమైన చర్యలు కానీ అవసరమైతే గవర్నర్ గారి దగ్గరికి కానీ రాష్ట్రపతి గారి దగ్గరికి కానీ వెళ్ళినా సరే ఎన్నికలు వాయిదా వేయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఉద్యోగ సంఘంగా మేము కూడా కోర్టు తలుపులు తట్టి మాకు రక్షణ కల్పించమని చెప్పి కోరడానికి మాకు హక్కు ఉంది. ఈ సమాజంలో మేము కూడా అంతర్భాగమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్నికల సంఘాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మీ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకుని మీరు వ్యక్తిగత ప్యాషాలకు పోకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజ హితువును దృష్టిలో పెట్టుకుని మీ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసి వెనక్కి తీసుకోమని నేను కోరుకుంటా ఉన్నా. ప్రస్తుతం ఎన్నికల సంఘం తీరు ఎట్లా ఉందంటే ప్రజారోగ్య రక్షణ మాకు అక్కర్లేదు, ప్రజల సంక్షేమం మాకు అక్కర్లేదు,
ఉద్యోగస్తుల యొక్క ప్రాణాలకు భరోసా ఉన్నా లేకపోయినా మా ప్రక్రియ మేము మరి టెక్నికల్గా కొనసాగించేస్తాం అన్నట్టుగా ప్రస్తుత ఎన్నికల సంఘం యొక్క తీరు ఉంది. మా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మా తరపున ఆయన సందేశం పట్టుకెళ్తే మేమందరూ సందేశం ఇచ్చినట్టే. ఎన్నికల కమిషన్ వారికి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎన్నికలు జరపలేమని విజ్ఞప్తి చేసినటువంటి కేవలం 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంలోనే ఎన్నికల కమిషన్ యొక్క మరి కుతంత్రం ఆధారపడి ఉందని నేను ఇవాళ గట్టిగా భావిస్తా ఉన్నాను. కరోనా నియంత్రణలోకి వచ్చిందంటున్నారండి. కంట్రోల్ వేరు, ఎరాడికేషన్ వేరు. వైద్య భాషలో ఎరాడికేషన్ వేరు, కంట్రోల్ వేరు. ప్రస్తుతం కంట్రోల్లో ఉంది కానీ ఎరాడికేట్ కాలేదు. ఈ కంట్రోలింగ్ మెజర్స్ ఎప్పుడైతే మందకొడిగా ఉన్నాయో ఎరాడికేషన్ కాదు కదా, మళ్ళీ వ్యాధి తీవ్రత పెరిగిపోయేటువంటి అవకాశం ఉందని ఒక వైద్య ఆరోగ్య ఉద్యోగాన్ని అభిప్రాయపడతా ఉన్నాను. రోజుకి సుమారు 1,20,000 టెస్టులు చేస్తూ ఉంటే ప్రతిరోజు 300 నుంచి 500 మంది పాజిటివ్గా బయటపడతా ఉంటే ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగస్తులు కరోనా వచ్చి తగ్గిందంటున్నారండి. చాలా మంది తెలియని విషయం. సెకండరీ ఇన్ఫెక్షన్స్ తో ఈవేళ కోట్లాది మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడినటువంటి స్టాటిస్టిక్ ప్రకారం చూస్తుంటే 8,90,000 మంది కోవిడ్ బారిన పడిన ప్రజలు సెకండరీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడతా ఉన్నారు. 8,000 మంది పైచిలకు ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారు. దాదాపు 1,20,00,000 పైచిలకు టెస్టులు చేశారు. ఇంత టెక్నికల్ గా ప్రభుత్వం మూవ్ అవుతా ఉంటే, ఇంత రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ చేస్తూ ఉంటే ఈ రోజున మీరు తాంబూలు ఇచ్చారు తన్నుకు సావండి అన్నట్టుగా మీరు ఏం పడతారో పడని ఎన్నికలు జరుపుతారని చెప్పడం అనేది చాలా తీవ్రంగా మేము గర్హిస్తా ఉన్నాం, అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వ సంక్షేమం మరి ప్రభుత్వం సంక్షేమంగా మరి ప్రజల కోసం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండు సంఘాల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయమని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడాలని మా యొక్క మద్దతు ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, మీరు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు, సంబంధించిన శాఖకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, ఫ్రంట్ వారియర్స్ లో మీరు ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం, మీ శాఖకు సంబంధించిన తరఫు నుంచి ఉద్యోగులు ఫ్రంట్ వారియర్లో ఉన్నప్పుడు వారికి వ్యాక్సినేషన్ వేయకుండా ఉద్యోగులు ధర్మం అంటే విధులు నిర్వహించమని చెప్పడం అనేది ఎలా ఉంటుంది? చాలా అన్యాయం సార్. ఎందుకంటే నా మొబైల్కి ఏటీపీ వస్తుంది, నువ్వు వ్యాక్సినేషన్ రా అని. నేను ఎన్నికల ప్రక్రియలో ఉంటాను. ఎన్నికల ప్రక్రియకి వెళ్ళకపోతే ఉద్యోగస్తుడిగా నా మీద కఠిన చర్యలు ఉంటాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఒకవైపు నా ప్రాణాలను కాపాడుకోవడం నేను వ్యాక్సిన్కి వెళ్ళాలి. నేను వ్యాక్సిన్కే ప్రాధాన్యత ఇస్తాను. వ్యాక్సిన్ కావాలా, ఓటు కావాలంటే నాకు వ్యాక్సినే కావాలంటాను. ఖచ్చితంగానే ఉంటాను. కాబట్టే మేము ఈ ప్రక్రియను ఆపాలని చెప్పి మేము కోరుతాము. ఇది ఈ రోజు కాదు, 8 నెలల పాటు కంటిన్యూస్గా జరిగే ప్రక్రియ. ఫస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ వస్తారు, తర్వాత ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వస్తారు, తర్వాత కామన్ సిటిజన్స్ వస్తారు. ఇలాగా క్లాసిఫికేషన్ చేసుకుంటూ దీనికోసం కోర్ కమిటీని నిర్వహించుకుని ఒక కమిటీని టాస్క్ ఫోర్స్ని, జిల్లా టాస్క్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్, మండల్ టాస్క్ ఫోర్స్, పిఎస్సికి టాస్క్ ఫోర్స్ వేసుకుని ప్రణాళికలు రచించడానికి తలమురకనై ఉన్నామండి. ఇప్పుడు మేము ఎవరికి ముందు వేయాలి, ఎవరికి తర్వాత వేయాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఎందుకు వేయాలని అంటున్నారు ఇవాళ పబ్లిక్. నేను చెప్తా ఉన్నా అంటే టెస్ట్ డోసులు కూడా మేమే తీసుకునే ప్రజల తరపున ఒకవేళ మా ప్రాణాలకు ఏదైనా అయినా టెస్ట్ డోస్ ఆగిపోయి మిగతా వాళ్ళు రికవర్ అవ్వడం కోసం మా ప్రాణాలు పేడంగా పెట్టి మేము ఫ్రంట్ వారియర్స్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. అంటే ఇటువంటి తరుణంలో ప్రపంచంలో మానవ మనుగడే, మానవ ఆరోగ్యమే మనుగడ ప్రశ్నార్థకవుతుంది. ఈ తరుణంలో ఒక పక్క ఎన్నికలు జరుపుతామనే కేంద్రం, ఎన్నికల కమిషన్, ఓ పక్కనేమో ప్రభుత్వం. ఏంటండి ఈ దోబూచినట? ఈ రోజు మానవ మనుగడే ఇవాళ ప్రశ్నార్థకంలో ఉంది. ఈ విశ్వమే ఇవాళ ఛాలెంజ్ ఎదుర్కొంటా ఉంది. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ డిసీజ్, ప్రపంచ మహమ్మారి. అయ్యా పెద్దలందరూ ఆలోచించండి. ఓ పక్కన బర్డ్ ఫ్లూ, ఓ పక్కన వింటర్ సంబంధించినటువంటి సీజనల్ డిసీజెస్, మరి ముఖ్యంగా మలేరియా తీవ్రత వచ్చేటువంటి డిసీజెస్, డెంగ్యూ ప్రబలుతూ ఉంది. అంటువ్యాధులతో ఇవాళ మనం చెలగాట వాడుతూ ఉన్నాం. మాస్క్ పెట్టుకుంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎన్నికల కమిషన్, కోట్లాది మాస్కులు మీరు సప్లై చేస్తారా? కోట్లాది లీటర్లు మీరు ఈవేళ శానిటైజర్ని వాటర్లకి మాకు అందరికీ సప్లై చేస్తారా? ఏమి ప్రణాళిక మీ దగ్గర ఉందో చెప్పకుండా మీ ఎన్నికలు రెడీగా అంటారు ఏంటండి? ఇవాళ ఎన్నికలు ఎందుకు వద్దో ప్రణాళికతో మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ పిల్లల్ని ఓపెన్ డిబేట్ పిల్లల్ని ఎన్నికలు ఎందుకు వద్దో చెప్పడం మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది కంట్రోల్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరాడికేషన్. నివారణ వేరు, అదుపు వేరు. ప్రస్తుతం అదుపులో మాత్రమే ఉంది, ఎరాడికేషన్ నివారణ జరగలేదు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ తక్షణం ఆపాలని మేము డిమాండ్ చేస్తాం.
ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా నా పేరు విఎస్ దివాకర్ అండి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఎలక్షన్ అంటే ప్రధానంగా రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువగా పాల్గొనే సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా స్టెయిన్గా మారి విజృంభిస్తున్న సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకొని ఉన్నారు. మరలా ఇప్పుడు ఎలక్షన్ అంటే పెద్ద ఎత్తున ఉద్యోగుల యొక్క ప్రాణాలు బలిపెట్టడానికి మేము సిద్ధంగా లేవు. అవసరమైతే ఎన్నికల విధుల్లో పాల్గొనాలా లేదా అన్న విషయంలో కూడా మేము ఆలోచించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో మేము ఉద్యోగుల ప్రాణాలు పణంగా పెట్టి బహిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల తరఫున తెలియజేస్తాం. మరలా మేము తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలంటే కరోనా నుంచి స్ట్రెయిన్గా మారిన సందర్భంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఇస్తున్న సందర్భంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కన పెట్టి ఎన్నికలు పెట్టడం అంటే ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రతిష్ట కోసం, ఒక వ్యక్తి యొక్క పట్టుదల కోసం పెడుతున్నదే తప్ప ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రస్తుతం ఎలక్షన్ పెడుతున్నారని మాత్రం మేము భావించట్లేదు. ఇటువంటి తరుణంలో ఉద్యోగుల ప్రాణాలు బలి పెట్టడానికి మీరు సిద్ధం కావద్దు. మీరు సిద్ధమైన ఉద్యోగుల ప్రాణాలు బలి పెట్టడానికి ఉద్యోగ సంఘాలుగా మేము సిద్ధంగా లేవని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం. సార్ సూర్యనారాయణ గారు, ఇప్పుడు మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఈ రోజు నుంచి ఎన్నికలు కోడ్ ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు? అదేనండి, ప్రప్రథమంగా మేము కూడా గవర్నర్ గారిని కలిసి ఉద్యోగ సంఘాల తరఫున గవర్నర్ గారిని కలిసి మేము తప్పని ప్రభుత్వం రిప్రజెంట్ చేసి వారిని గవర్నర్కు ఉన్నటువంటి విశేషమైన అధికారాలు వినియోగించి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ని డిఫర్ చేయమని మేము కోరడం అనేది మొదటి చర్యగా తీసుకోవాలని అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా మరి న్యాయవాదులతో కూడా సంప్రదించి మేము కూడా వీఆర్ ఆల్సో నెసరీ పార్టీ ఇన్ దిస్ ప్రాసెస్. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మేము కూడా సంబంధిత పార్టీలుగా ఉన్నాం కాబట్టి ఉద్యోగస్తులుగా మేము ఏ రకంగా దీనిలో న్యాయ వివాదంలో వెళ్ళి మరి కోర్టు ద్వారా మాకు ఇబ్బంది తొలగించుకొని కోరడానికి ఉన్న అవకాశాలు ఏంటంటే మేము వీఆర్ కన్సల్టింగ్ లీగల్ ఎక్స్పర్ట్స్ సరైన న్యాయవాదం సంప్రదించి అవసరమైతే దాని విషయంలో కూడా న్యాయపరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇవన్నీ తర్వాత కూడా మొండితనంగా కనుక ఇందాక మా జనసేన గారు చెప్పినట్టు ప్రభుత్వము కరోనా నివారణకు తీసుకున్న చర్యల ప్రణాళికను వివరించింది, అలాగే వ్యాక్సినేషన్ తీసుకున్న చర్యల ప్రణాళికను వివరించింది. మరి వీటన్నిటిని అధిగమిస్తూ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రణాళిక ఏంటో ఎన్నికల సంఘం చెప్పట్ల. తన దగ్గర ఉన్న ప్రణాళిక ఏ రకంగా వేటికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలు ఏంటని ఒక స్పష్టమైన ప్రణాళిక ఎన్నికల సంఘం చెప్పట్ల. కేవలం రాత్రిపూట స్టేట్ షెడ్యూల్ ఇచ్చేసి ఎన్నికలు నిర్వహించేయండి అంటే ఎవరు నిర్వహించాలి? ఆయన బాధ్యత ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వడం వరకు ఏ సినిమాలో కూర్చుని క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సినటువంటి పక్షాల యొక్క అభిప్రాయం తెలుసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇన్స్పైట్ ఆఫ్ మా ప్రయత్నాలన్నిటి తర్వాత కూడా మొండితనంగా కనుక ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం ముందుకెళ్తే మేము ఏ రకమైన కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినా ఇది కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మేము అధికారికంగా ఎన్నికల విధులను బహిష్కరిస్తామనే నిర్ణయాన్ని ప్రకటించడానికి కూడా మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఉద్యోగ సంఘాలంటే దాదాపుగా ఇప్పుడు మీ ప్రక్రియ అంటే ఈ ప్రక్రియలో మీరే ముందు ఉండాలి. అవును, అసలు మిమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి మీరు ఏకపక్షం ఏమంటారు? ఖచ్చితంగా ఏకపక్షం అంటే ఆనవాయితీ ప్రకారం మేము భాగస్వామ్య పక్షమైనప్పటికీ ప్రత్యేక ఉద్యోగ ప్రతినిధులతో చర్చ చేసేటువంటి సందర్భం లేదు. అయితే మాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరికీ ప్రతినిధే చీఫ్ సెక్రటరీ గారు. చీఫ్ సెక్రటరీ మీన్స్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఆల్ ఎంప్లాయీస్ విల్ వర్క్ అండర్ హిమ్. వారి నేతృత్వంలో పనిచేస్తాం. సో వారి అభిప్రాయమే ఉద్యోగుల అభిప్రాయం. మా అభిప్రాయాలన్నీ మేము చీఫ్ సెక్రటరీ గారికి తెలియపరిచిన మీదటే వారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అభిప్రాయాన్ని ఉద్యోగుల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఎన్నికల సంఘాన్ని తెలియజేశారు. సో ఎంప్లాయీస్ ఫీలింగ్స్ ఆర్ ఆల్రెడీ వెల్ క్యారీడ్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ త్రూ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. వాటిని పరిగణలో తీసుకోలేదనేది మా ఆవేదన ఈరోజు. అందువల్ల మరి ముఖ్యంగా ఏదైతే ఏమన్నా అంటే కొంత చూస్తుంటే నేను మాట్లాడచ్చో నాకు తెలియదు, కానీ పరిస్థితులు చూస్తున్నట్టయితే రాజ్యాంగబద్ధమైన సంస్థ అనే పేరు మీద
తన పరిధి పరిమితులు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విస్తరిస్తున్నటువంటి లేకపోతే స్ట్రెచ్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏకపక్షంగా ఈ రకంగా నిర్ణయాలు చేయడం అనేది ఓకే. ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి, లేదా కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి అనేటువంటిది కూడా ఒక సాకుగా చెప్తున్నట్టు మీడియాలో చూస్తూ ఉన్నాం. వాటి విషయంలో ఆ ఎన్నికల సంఘం యొక్క అధికారి గారికి ఎంత బాధ్యత ఉందో రాజ్యాంగబద్ధంగా మెజార్టీతో ఎన్నిక పాలిస్తున్న ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉన్న విషయాన్ని మరి వారు ఎందుకు మర్చిపోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. సో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకునేటువంటి విషయంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తన ఆలోచన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు చేసి ఉంటుంది కదా, చేయాలి కూడా. మరి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి పాండమిక్ వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు మాత్రాన ఆర్థిక సంఘం నిధులు ఆపేస్తామనేటువంటి పరిస్థితి మరి ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందో నేను అనుకోవటం లేదు. బేసికల్ ఆమె ట్యాక్స్ మ్యాన్, నేను ఒక ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుని, నాకు అవగాహన ఉంది ఆర్థికపరమైన అంశాల విషయంలో. ప్రపంచ మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి నిధులు ఆపేస్తామనేటువంటి నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి ఏ ఎన్నికల డెమోక్రటిక్ ప్రభుత్వానికి కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి దాన్ని ఏదో బూచిగా చూపించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వచ్చి నిజంగా చెప్తా ఉన్నానండి, ఈ మీరు స్టాటిస్టికల్గా వెరిఫై చేయొచ్చు. మేమేదో ఉద్యోగ సంఘంగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఏదో వంత పడతామని అనుకోవాల్సిన అవసరం లేదు. మేము వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాం. బికాజ్ ఆల్ ఫిగర్స్ ఆర్ వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్. భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో చేయనని ఎక్కువ టెస్టులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగినాయి. ఇది ఎవరు కూడా కాదలేని వాస్తవం. ఎందుకంటే ఇది చేయించింది ప్రభుత్వమైనా చేసింది మా ఉద్యోగులు, ఇది మా ఘనత. ఉద్యోగస్తులుగా క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగస్తులు ఊరూరు ఇల్లు తిరిగి వాళ్ళకి రోజువారీ టార్గెట్లు పెడితే ప్రభుత్వం ఆ టార్గెట్లు అచీవ్ చేస్తూ రోజుకి 1,25,000 పైసలకు టెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చేయడం జరిగిన విషయాన్ని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా. అంత రిస్క్ తీసుకుని ఊరూరు ఇల్లు గ్రామం తిరిగి పరీక్షలు చేసి ట్రాకింగ్ చేసి ఐసోలేషన్ చేసి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూసి అది స్ప్రెడ్ అవ్వకుండా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుని ఆ ప్రాసెస్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదాని విషయంలో హాస్పిటల్స్లో మరి వాళ్ళ ప్రాణాలు తెగించి మొదట బిగినింగ్లో మీకు తెలుసు భారతదేశంలో పీపీఈ కిట్లు సరిపడలేవు. భారతదేశంలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేకుండా పీపీఈ కిట్లు సరే కొద్ది రోజులకి వచ్చినాయి. బట్ మొదట్లో పీపీఈ కిట్లు లేని పరిస్థితుల్లో కూడా తన ప్రాణాలకు తెగించి వైద్యం చేసి స్ప్రెడ్ అవ్వకుండా మరి కాపాడినటువంటి ఉద్యోగస్తులు, మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్, మరి ఇలాంటి వారందరినీ ఇగ్నోర్ చేసి ఇప్పుడు వారికే వాళ్ళ పూరి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీరు నిన్నగాక మొన్న మీరు చూసినట్టయితే సినిమా హాల్స్లో 50% సీటింగ్ కెపాసిటీతో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 5.0 గైడ్లైన్స్. ఆ ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం ఆ 50% కాకుండా 100%తో చేసుకోవచ్చని ఉత్తర్వు ఇస్తే ఇమీడియట్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంటర్ఫీర్ అయ్యి తమిళనాడు ప్రభుత్వాన్ని మరి నోటీస్ ఇచ్చి తక్షణం దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఇప్పటికి కూడా ఈ తీవ్రత పోయలేదు, కరోనా ఏం పోలేదు. మనం తీసుకుంటున్న నియంత్రణ చర్యల వల్ల అదుపులో మాత్రమే ఉన్నది. అదుపులో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి అదుపులోకి వచ్చింది కదా, వెంటనే మళ్ళీ మీరు జనసమూహాలని తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఈ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. దీని వెనక ఏమన్నా నిజంగా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా కాన్స్టిట్యూషన్లో ఆబ్లిగేషన్ ఏదైతే వారి మీద ఉన్నదో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ షెడ్యూల్ ఇస్తున్నారా, ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమన్నా ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వ్యక్తిగత ప్రతిష్టకు పోతా ఉన్నారనేటువంటి విషయం ఇందులో కనిపిస్తూ ఉన్నది. ఇందాక కూడా ఒకసారి నేను మనం చేస్తా, అట్ ది కాస్ట్ ఆఫ్ రిప్యుటేషన్ మరొకసారి చెప్తున్నా, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ ఇస్ ఎ కంటిన్యూస్ ఫినామినా. అది ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు. కేవలం ఆయన పదవీ కాలం పూర్తయిపోతున్నది మాత్రం తక్షణ ఎన్నికలు జరపాలనేటువంటిది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. ఆ స్థానంలో వచ్చిన వాళ్ళు నిర్వహిస్తారు. ఏనాటికైనా ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి, ప్రజలు పాల్గొంటారు దాంట్లో. కాబట్టి ఆయన ఉన్నప్పుడే ఆయన పదవీ కాలంలోనే ఆయన పేరు మీదే జరగాలనేటువంటి వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం సరైనది కాదు. అది అలాగని వారి హయాంలో జరపడానికి కూడా మాకే అభ్యంతరం లేదు. పరిస్థితులు సహకరించి వ్యాక్సినేషన్ అట్లీస్ట్ కనీసం సరే వ్యాక్సినేషన్ అందరికీ ఇవ్వడానికి ఇట్ మే టేక్ 1 year ప్రాసెస్. బట్ కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్ సీనియర్ సిటిజన్స్ సెన్సిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా ఆరోగ్య రక్షణ వచ్చే వరకైనా కనీసం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తెరగమని
మరి యావత్తు ఉద్యోగులందరి పక్షాన నేను రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని మరొకసారి అభ్యర్థిస్తా ఉన్నాను. వారి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని విత్డ్రా చేసుకోమని కోరుతా ఉన్నాను. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకపోతే అది ఎన్నికలు వాయిదా వేసేదానికి కావాల్సిన అన్ని రకాల కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్లోర్ చేసి ఉద్యోగుల్ని ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అది కూడా రాజ్యాంగబద్ధమైన బాధ్యతే. ఎన్నికైన ప్రభుత్వం మీద పబ్లిక్ హెల్త్ ని కాపాడాల్సిన కాన్స్టిట్యూషనల్ సోషల్ ఆబ్లిగేషన్ ఉంటుంది కాబట్టి తన యొక్క బాధ్యత నిర్వర్తించిన ప్రభుత్వం వెనకాడద్దు. ఉద్యోగులందరూ కూడా ఈ విషయంలో ప్రభుత్వానితో మద్దతుగా ఉంటాం, ప్రభుత్వంతో గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక పక్క నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన అవసరమైతే అన్ని ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుని మేమందరం ఐక్యంగా గవర్నర్ గారి దగ్గరికి ఒక డెలిగేషన్గా వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా అనుకున్న విశేష అధికారులు వినియోగించి ఆయన ఈ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని అండం చేసేలాగా ఆయన నిర్ణయం తీసుకునేలాగా మేము వారిని కూడా అభ్యర్థిస్తాము. ఆ తర్వాత అవసరమైతే న్యాయ కోవిదులతో సంప్రదించి న్యాయస్థానానికి కూడా అప్రోచ్ అయ్యేటువంటి నిర్ణయం తీసుకుంటాము. వీటన్నిటి తర్వాత కూడా ఇంకా ఇదే విధానం కొనసాగితే మేము పర్యవేక్షణలు ఏమైనప్పటికీ కూడా మా యొక్క రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, మా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం అవసరమైతే ఎన్నికల విధులను బహిష్కరించేటువంటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. సరే, అంటే ఇప్పుడు గత 2-3 ఏళ్ళుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో నిర్వహించాల్సిన అవసరం అంత అత్యవసరమైన ఉందంటారు అసలు? అదే ఇప్పుడు 2000 యాక్చువల్లీ దీస్ ఎలక్షన్స్ ఆర్ డ్యూ ఇన్ 2018. 2018 ప్రారంభంలో ఇవి యాక్చువల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడంతా జరపలా, ఇప్పుడు జరప తలపెట్టారు. జరప తలపెట్టిన వెంటనే ప్రభుత్వం కూడా సహకరించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సహజ టైంలో ఇంకా పాండమిక్ అప్పుడే స్టార్ట్ అవుతున్న ఎంటర్ అవుతున్న టైంలోనేమో అర్థంతరంగా వాయిదా వేశారు. మరి ఆ వాయిదా వేసినాక ఆ పాండమిక్ మరి నియంత్రణలోకి రాకుండా వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నానికి ఏ పరిస్థితులు ఉన్నాయో అంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఈ రోజు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎలా పునరుద్ధరిస్తున్నారు అనే విషయం అర్థం కావడం. దీని వెనక నిజంగా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ నిర్ణయం ప్రకటన చేశారా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దీంట్లో కొంత రాజకీయ కారణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ కారణాలు ఈ రెండే కనిపిస్తున్నాయి తప్ప కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో అనేది ఎక్కడ నాకైతే అనిపిస్తడం లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగకపోతే వచ్చే నష్టం ఏమిటి అనే ప్రశ్న తీసుకుంటే ఇందాక నేను మనం చేశాను. ఇప్పుడు జరగకపోతే ఏం హెవెన్స్ విల్ నాట్ ఫాల్, ఏమి జరిగేటువంటి నష్టం ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచో ఆర్థిక సంఘం నుంచో రావాల్సిన నిధులు రావు అనేటువంటి ఒక పూచిని చూపించి మాట్లాడుతున్నటువంటి వారందరికీ నేను ఒక పౌరుడిగా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య పౌరుడిగా నేను నాకున్న రాజ్యాంగం మీద అవగాహనతో నేను చెప్తా ఉన్నా. ప్రపంచ మహమ్మారి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా నిధులు ఇవ్వననేటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కేంద్రంలో డెమోక్రటిక్ ఎన్నిక ఉన్న ప్రభుత్వానికి ఉండదనేటువంటి విషయంలో నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఫెడరల్ అలాంటి నిర్ణయం తీస్తే మరి కేంద్ర ప్రభుత్వం మహమ్మారిని కంట్రోల్ చేసి ఉండాలి. ఆ మహమ్మారిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎవరి చేతుల్లో లేదు. అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో WHO వాళ్ళు ఇప్పటికి కూడా రోజు రోజుకి ఇస్తున్నటువంటి ఆదేశాలు చూసినట్టయితే ఇప్పటికీ మనం రేపటికి మనం ఉంటామా లేవని భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడిప్పుడే అదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి భగవంతుడి దేవతలు కావచ్చు, లేదా భారతదేశంలో ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేకపోతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తీసుకున్న చర్యల వల్ల కావచ్చు, న్యాచురల్ రెసిస్టెన్స్ మనకు కొంత ఉండటం వల్ల కావచ్చు, మనం ఇప్పుడిప్పుడే దీని నుంచి బయటపడుతున్నటువంటి టైంలో పూర్తిగా విజయం సాధించాలి. వాటి విన్ అవర్ కరోనా అని ప్రధానమంత్రి గారు నినాదం ఒక పక్క చెప్తా ఉంటే దానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని రకాల చర్యలు చేపడతా ఉంటే కరెక్ట్గా విజయం సాధించేటువంటి సమయంలో దీన్ని ఏదో మరలా వెనక్కి తీసుకోవాలనేటువంటి కుతంత్రాలు దీంట్లో ఉందా అని మాకు అర్థం కావడం. అంటే ఇప్పుడు జన సమూహాలను రోడ్డు మీద చేర్చి ఏదో రకం మళ్ళీ స్ప్రెడ్ ఎక్కువయ్యి అదిగో రాష్ట్రంలో విఫలమయ్యారు, ఉద్యోగులు విఫలమయ్యారు, ప్రభుత్వం విఫలమైందని ఆపాదించాలని ఏమన్నా కొంత ఆలోచన చేస్తున్నారో మాకు తెలియటం లేదు. ఇలాంటి రాజకీయపరమైన అంశాలని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత రాజకీయంగా నడుస్తూ ఉందంటే కొన్ని రాజకీయ పక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రాజకీయ పక్షాలందరికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరి పక్షాన్ని చెప్తా ఉన్నా, అయ్యా మీ రాజకీయాల కోసము ఉద్యోగుల్ని ప్రజల్ని పనిచేసేటువంటి మీ హర్షపర్యటించే నిర్ణయాలు దయచేసి మానుకోండి. మీరు నిజంగా స్వాగతిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు బయటికి రావటం లేదు.
మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు, ఎక్కడో కూర్చుని హైదరాబాద్లోనే ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. రోడ్డు మీద ఉద్యోగాలు చేస్తుంది మేము, రక్షణ చేస్తుంది మేము, విధి నిర్వహణ చేయాల్సింది మేము. మరి మా గురించి ఆలోచించుకుని మీ రాజకీయాల కోసం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తాం, హర్షం ప్రకటిస్తామని చెప్తున్నటువంటి పార్టీని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఒక 3 నెలలు 4 నెలల్లో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడినంత మాత్రాన ఆ భారతదేశంలో రాజ్యాంగం విఫలం చెందదు, కుప్పకూలిపోయే పరిస్థితులే ఉండవు, మీ రాజకీయ పార్టీలు అంతరించిపోవు. కాబట్టి దయచేసి మీరు కూడా పునరాలోచన చేయమని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తాం. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మేము ఎన్నికలు జరిగాయి, ఇక్కడ ఎన్నికలు జరపడంలో ఉన్న అభ్యంతరాలు ఏంటని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తుంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడంతా ఆ ఎన్నికల సంఘము ఆయా ప్రభుత్వాలు కలిసి కూర్చొని ఆ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటప్పుడే దానికి తగ్గట్టుగా సమాయత్తమైన ఇక్కడ కూడా అలా సమాయత్తమైన అయ్యి ఎన్నికలు ప్రారంభించి అంతంతరంగా ఎన్నికల సంఘం వారు ఎన్నికలు వాయిదా వేసేసి అంతే కదా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నువ్వు వాయిదా వేసే నాటికి ఏ పరిస్థితులు ఉన్నాయో ఇవాళ అదే అంతకు మించిన పరిస్థితులు ఉన్నాయనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. మరోపక్క నియంత్రణలోకి వచ్చింది, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఫ్రంట్ లైన్ వారియర్స్కి. దీన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా ఇన్నాళ్ళు ప్రాణాలు తగ్గించి పోరాడినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. తద్వారా సమాజాన్ని మొత్తాన్ని మళ్ళీ మనం రిస్క్లో పెట్టినటువంటి వాళ్ళు అవుతాం అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. సో ఏది ఏమైనా రాజకీయ కోణంలో కాకుండా మానవతా కోణంలో చూడాల్సినటువంటి ఈ అంశాన్ని, సున్నితమైన అంశాన్ని దయచేసి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల సంఘం కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రాజకీయంగా చూడకుండా మరి సమాజ హితవు మానవతా కోణంలో చూసి నిర్ణయాలు తీసుకోవాలని మేము అభ్యర్థిస్తాం. ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను సార్. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల్లో ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ దాంట్లో సెక్షన్ 3 అనుకుంటా ఎక్స్ట్రేనియస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, అంటే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియకు పోకూడదు. ఎన్నికల ప్రక్రియ స్టాల్ అయిన పరిస్థితుల్లో దాని స్థానంలోనే ఇంకొక పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కాబట్టే ప్రత్యేక అధికారుల పాలన ఇస్తూ ఇంకొక 6 నెలల పాటు ఇంకో జీవో ఇచ్చింది గవర్నమెంట్. అంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ నడుస్తూ ఉంది, స్థానిక సంస్థలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారంగా ఎక్స్ట్రేనియస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎన్నికలు జరపకూడదనే క్లాజ్ ఉంది కాబట్టి కనీసం దాన్నైనా పాటించి, ఎక్స్ట్రేనియస్ సిచ్యువేషన్ అనే కరోనా ఉంది కాబట్టి ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఆ 6 నెలల పాటున ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతాం.